హలో ఫ్రెండ్స్, దిస్ ఈజ్ అనీష్. వెల్కమ్ టు లైఫ్ టెక్ తెలుగు. ఈరోజు వీడియోలో రెడ్మీ K20pro ఉంది కదా, అది వచ్చేసి లేటెస్ట్ Xiaomi EU లేటెస్ట్ వర్షన్ 21.4.7 బీటా వర్షన్. దీని ఇన్స్టాలేషన్ రివ్యూ అయితే చూద్దాం. ఇది వచ్చేసి మనకి Android 11 మీద రన్ అవుతుంది. అట్లాగే Android సెక్యూరిటీ ప్యాచ్ వచ్చేసి 1st 4th 2021 మీద రన్ అవుతుంది. అట్లాగే కెర్నల్ గురించి మాట్లాడుకుంటే దీనిలో స్టాక్ ప్రెఫ్ కెర్నల్ ఉంది కదా, స్టాక్ కెర్నల్ అనేది దీనిలో ప్రొవైడ్ చేశారు మనకి. సెట్టింగ్స్ గురించి మాట్లాడుకుంటే సెట్టింగ్స్లో బ్లూటూత్, హాట్స్పాట్, వైఫై, NFC ఇవన్నీ పర్ఫెక్ట్గా వర్క్ చేస్తున్నాయి. నెక్స్ట్ వాల్పేపర్ అండ్ పర్సనలైజేషన్ గురించి మాట్లాడుకుంటే దీనిలో కొంచెం కొత్త ఆప్షన్స్ అయితే ప్రొవైడ్ చేశారు. కొత్త ఆప్షన్తో పాటు దీని ఇంటర్ఫేస్ అయితే చేంజ్ చేశారు. చూడండి, మనకి వాల్పేపర్ ఇంటర్ఫేస్ కానీ ఆల్వేస్ ఆన్ డిస్ప్లే ఇంటర్ఫేస్ కానీ టోటల్ మొత్తం చేంజ్ చేశారు. మనకి న్యూ క్లాక్స్ ఏవైతే ఉన్నాయో డౌన్లోడ్ చేసుకుని ఇక్కడ నుంచి సెట్ చేసుకోవచ్చు మీరు. అట్లాగే క్లాక్ ఫార్మెట్ ఉంది కదా, క్లాక్ ఫార్మెట్ కూడా మీరు ఇక్కడ చేంజ్ చేసుకోవచ్చు. అట్లాగే ఐకాన్స్ ఉన్నాయి కదా, ఐకాన్ సైజ్ కూడా మీరు ఇక్కడ నుంచి అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఒకటి బాగుంది కదా. అట్లాగే స్టైల్ కూడా ఇక్కడ లిస్ట్లో మీకు ఏ ఐకాన్స్ అయితే నచ్చాయో మీరు అప్లై చేసుకోవచ్చు. ఒకవేళ ఇవి మీకు నచ్చకపోతే ఇక్కడ మోర్ ఐకాన్స్ ఉంది కదా, ఇక్కడ సెట్ చేస్తే మీకు స్టోర్కి అయితే తీసుకెళ్తుంది. స్టోర్ నుంచి మీరైతే డౌన్లోడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వాల్పేపర్స్ గురించి మాట్లాడుకుంటే వాల్పేపర్స్లో మనకి సూపర్ వాల్పేపర్స్ అయితే ప్రొవైడ్ చేశారు. టోటల్ 5 సూపర్ వాల్పేపర్స్ కూడా మనకి ప్రొవైడ్ చేస్తారు. ఎక్కడ సూపర్ వాల్పేపర్స్ అయితే మనకి స్కిప్ చేయలేదు. అట్లాగే కమ్యూనిటీ వాల్పేపర్స్ కానీ వీటిలో ఎక్కడ మనకి మిస్ చేయలేదు, టోటల్ అన్నీ ప్రొవైడ్ చేశారు. అట్లాగే ఫింగర్ ప్రింట్ సెన్సార్కి సంబంధించిన యానిమేషన్స్ కూడా కొత్తగా ప్రొవైడ్ చేశారు. చూడండి, ఇదొకటి టోటల్ 4 ప్రొవైడ్ చేశారు మనకి. నోటిఫికేషన్ వచ్చినప్పుడు మనకి పల్స్ యానిమేషన్ ఉంటుంది కదా, పల్స్ యానిమేషన్స్లో కూడా కొత్త అయితే ఏమీ ప్రొవైడ్ చేయలేదు. కానీ లైట్ స్క్రీన్ అప్ అని ఉంది కదా, దీనిలో మనకి ఆల్వేస్ ఆన్ డిస్ప్లేలో చేంజ్ చేసుకుంటే ఏదైతే ఉంటుందో మనకి అదైతే మనం ఈ ఆప్షన్లో చేంజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ అట్లాగే దీనిలో ఫాంట్స్ అని ఆప్షన్ ఉంది కదా, ఫాంట్స్లో కూడా మీకు నచ్చిన ఫాంట్ అయితే మీరు స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకుని అప్లై చేసుకోవచ్చు. దీనిలో నెంబర్ ఆఫ్ ఫాంట్స్ ఉన్నాయి, మీకు ఏది కావాలంటే అదైతే మీరు అప్లై చేసుకోవచ్చు. ఫర్ సపోజ్ ఇది నచ్చింది అనుకోండి, మనకి డౌన్లోడ్ జస్ట్ దీని మీద అప్లై చేస్తే మనకి ఫాంట్ అయితే అప్లై అవుతుంది. టోటల్ మొత్తం మారిపోయింది. చూసారా, ఫాంటు కొంచెం డిఫరెంట్గా ఉంది కదా. అట్లాగే మీరు ఫాంట్స్ని కూడా చేంజ్ చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం మీరు స్క్రోల్ డౌన్ చేస్తే ఇక్కడ ఫాంట్ సైజ్ ఏదైతే ఉందో ఫాంట్ సైజుని కూడా మీరు ఇక్కడ నుంచి అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇదొక ఆప్షను. రింగ్టోన్స్లో కూడా కొత్త రింగ్టోన్స్ అయితే ప్రొవైడ్ చేశారు. మీరు ఒకసారి ఓపెన్ చేసుకుని ఇక్కడ నెంబర్ ఆఫ్ రింగ్టోన్స్ ప్రొవైడ్ చేశారు. చూడండి, వీటిలో మీకు ఏది నచ్చితే మీరు అదైతే అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ అట్లాగే నోటిఫికేషన్స్ అని ఉంది కదా, నోటిఫికేషన్స్ వాటిల్లో కూడా చాలా ప్రొవైడ్ చేశారు. వీటిలో కొంచెం డిఫరెంట్గా ప్రొవైడ్ చేశారు. చూడండి, మనం ఓపెన్ చేసినప్పుడు కూడా ఆ బ్యాక్గ్రౌండ్ ఏ వాల్పేపర్ అయితే ఉందో ఆ వాల్పేపర్లో మనకి ఏ టైప్ ఆఫ్ మ్యూజిక్ అయితే ఉంటుందో ఆ మ్యూజిక్, దాంతోపాటు అక్కడ ఏ యానిమల్స్ అయితే ఉంటాయో ఆ యానిమల్స్కి సంబంధించిన ఆప్షన్స్ కింద ప్రొవైడ్ చేశారు. ఈ థాట్ అయితే కొంచెం డిఫరెంట్గా ఉంది. ఇంతవరకు MIUIలో కూడా ఇటువంటి ఆప్షన్ అయితే ఎక్కడ ప్రొవైడ్ చేయలేదు, నేనైతే ఎక్కడ చూడలేదు. అట్లాగే ఇక్కడ ఆప్షన్స్ చూడండి, వీటిలో యానిమల్స్ కానీ బర్డ్స్ కానీ కొన్ని ప్రొవైడ్ చేశారు. వీటిలో ఇక్కడ ప్లస్ సింబల్ ఉంది కదా, ఈ ప్లస్ సింబల్ మీద ట్యాప్ చేస్తే ఇక్కడ ర్యాండమ్గా పైకి వస్తుంది కదా మనకి. వీటిలో ఫర్ సపోజ్ ఇవి సెలెక్ట్ చేసుకుని మనం ఇక్కడ అప్లై అని కానీ ర్యాండమ్ అని ఉంది కదా, ర్యాండమ్ అని ట్యాప్ చేసామనుకోండి, ర్యాండమ్గా అదే పిక్ చేస్తుంది. పిక్ చేసిన వాటిని ఇక్కడ అప్లై అని ఉంది కదా, అప్లై ట్యాప్ చేస్తే మనకి ఒక్కొక్కసారి ఒక్కొక్క నోటిఫికేషన్ సౌండ్ అయితే వస్తుంది. కొంచెం డిఫరెంట్గా ఉంది, అది కూడా బాగుంది. అట్లాగే నోటిఫికేషన్ సౌండ్స్ కూడా చాలా ప్రొవైడ్ చేశారు. చూడండి, వీటిలో మీకు ఏది కావాలంటే మీరు అదైతే చూస్ చేసుకుని అప్లై చేసుకోవచ్చు. అట్లాగే కింద యాప్స్ ప్రొవైడ్ చేశారు కదా, డిఫరెంట్ యాప్కి డిఫరెంట్ నోటిఫికేషన్ సౌండ్స్ కూడా మనం అప్లై చేసుకోవచ్చు. ఇది ఒక ఆప్షను. నెక్స్ట్ హాల్వేస్ అండ్ డిస్ప్లే గురించి మాట్లాడుకుంటే ఇక్కడ ట్యాప్ చేస్తే మనకి
ఈ విధంగా అయితే ఉంటుంది. ఫాంట్ కలర్ని కానీ ఏది కానీ మనం ఇక్కడ చూస్ చేసుకోవచ్చు. అట్లాగే ఇక్కడ సైజ్ కానీ లేకపోతే ఏ యాప్స్ ఉండాలి, యాప్స్కి సంబంధించిన ఐకాన్స్ ఎలా ఉండాలి ఏంటనేది ఇంటర్ఫేస్ ఇక్కడ చేంజ్ చేసుకోవచ్చు. ఛార్జింగ్ పర్సంటేజ్, నోటిఫికేషన్స్, స్టెప్స్ ఇవన్నీ మనకి ఇక్కడ కావాలా వద్దా అనేది కూడా ఇక్కడ మీరు మేనేజ్ చేసేసుకోవచ్చు. మేనేజ్ చేసుకున్న తర్వాత ఇక్కడ ప్లస్ సింబల్ ఉంది కదా, ప్లస్ సింబల్ ట్యాప్ చేస్తే మీరు గ్యాలరీకి కానీ ఫైల్ మేనేజర్కి కానీ తీసుకెళ్తుంది. ఇక్కడ నుంచి మీరు ఫర్ సపోజ్ ఇది ఉంది, దీన్ని మీరు ట్యాప్ చేసి అప్లై అంటే అది వచ్చింది కదా మనకి. దాన్ని మీరైతే ఆల్వేస్ ఆన్ డిస్ప్లేకి సెట్ చేసుకోవచ్చు. అట్లాగే డిస్ప్లే గురించి మాట్లాడుకుంటే డిస్ప్లేలో దీనిలో డార్క్ మోడ్ అయితే ప్రొవైడ్ చేశారు. డార్క్ మోడ్ నుంచి లైట్ మోడ్కి చాలా ఫాస్ట్గా అయితే షిఫ్ట్ అవుతుంది. అట్లాగే డార్క్ మోడ్ కూడా చాలా పర్ఫెక్ట్గా ఉంది. దీనిలో మనకి రీడింగ్ మోడ్ అయితే ప్రొవైడ్ చేశారు. రీడింగ్ మోడ్తో పాటు యాంటీ ఫ్లిక్కర్ మోడ్ కూడా ప్రొవైడ్ చేశారు. యాంటీ ఫ్లిక్కర్ మోడ్కి సంబంధించిన ఇంటర్ఫేస్ కూడా చేంజ్ చేశారు, చూసారా. అట్లాగే కలర్ స్కీమ్కి సంబంధించిన ఆప్షన్స్ ఎక్కడైతే ఉన్నాయి వీటిలో మీరు డిస్ప్లేకి సంబంధించిన కలర్ని అయితే మీరు ఇక్కడ నుంచి అడ్జస్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ హోమ్ స్క్రీన్కి సంబంధించిన ఆప్షన్స్లో మాట్లాడుకుంటే జస్టర్స్కి సంబంధించిన ఆప్షన్స్లో ఇంటర్ఫేస్ అయితే చేంజ్ చేశారు. మనకి ఈ విధంగా అయితే ఉంటుంది. మనం జస్టర్స్ని ఎప్పుడైతే అప్లై చేసామో కింద ఆప్షన్స్ కూడా చేంజ్ అవుతాయి, చూసారా. జస్టర్కి సంబంధించిన ఆప్షన్స్ ఏవైతే ఉన్నాయో మనకి ఇక్కడ కింద కనిపిస్తుంది, చూసారా. ఇదొక ఆప్షను. హోమ్ స్క్రీన్ మీద ట్యాప్ చేస్తే హోమ్ స్క్రీన్లో కూడా అట్లాగే క్లాసిక్ వర్షను అట్లాగే విత్ యాప్ డ్రాయర్ ఉంది కదా, 2 ఆప్షన్స్ అయితే. ఈ ఆప్షన్స్ అయితే ఓల్డే, కాకపోతే ఆ ఇంటర్ఫేస్ ఏదైతే ఉందో దాన్ని మాత్రం చేంజ్ చేశారు. ఇక్కడ మనం ఎప్పుడైతే ఇంటర్ఫేస్ యాప్ డ్రాయర్ మీద సెట్ చేస్తామో యాప్ డ్రాయర్కి సంబంధించిన సెట్టింగ్స్ మొత్తం మనకి కింద అయితే కనిపిస్తున్నాయి. ఇక్కడ నుంచి మీరు యాప్ డ్రాయర్కి సంబంధించిన సెట్టింగ్స్ అన్ని మీరు ఇక్కడ నుంచి అయితే మేనేజ్ చేసేసుకోవచ్చు. అట్లా ఇక్కడ రీసెంట్కి సంబంధించిన ఆప్షన్స్లో అరేంజ్ ఐటమ్స్ అండ్ రీసెంట్స్ అని ఉంది కదా, ఈ ఆప్షన్స్లో మనకి లేఅవుట్ ఉంటుంది కదా, మనకి ఇంటర్ఫేస్ మనకి ఈ విధంగా అయితే కనిపిస్తుంది. అట్లా కాకుండా మనం కావాలంటే చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఉంది కదా, ఈ ఆప్షన్ మీద ట్యాప్ చేస్తే మనకి ఇట్లా హారిజెంటల్గా ఉంది కదా, ఈ విధంగా అయితే ఓపెన్ అవుతాయి. జస్ట్ మనం ఇక్కడ ఇలా డ్రాగ్ చేస్తే రీసెంట్ అనేది క్లోజ్ అయిపోతుంది యాప్. ఇదొక ఆప్షన్ ప్రొవైడ్ చేశారు. నెక్స్ట్ సెక్యూరిటీ గురించి మాట్లాడుకుంటే సెక్యూరిటీలో మనకి ఫింగర్ ప్రింట్ అయితే పర్ఫెక్ట్గా వర్క్ చేస్తుంది. అట్లాగే ఫేస్ అన్లాక్ కూడా ప్రొవైడ్ చేశారు. కానీ ఫేస్ అన్లాక్ మనం K20 ప్రోలో యూస్ చేయకపోవటమే మంచిది. అన్లాక్ చేసిన ప్రతిసారి మనకి పాపప్ కెమెరా అయితే పైకి ఓపెన్ అవ్వాలి. దీనిలో మోటార్ ప్రొవైడ్ చేస్తారు, దాన్ని మనం ఎక్కువ యూస్ చేయకపోవటమే మంచిది. నెక్స్ట్ ప్రైవసీ ప్రొటెక్షన్ ఉంది కదా, ఈ ఆప్షన్ గురించి మాట్లాడుకుంటే దీనిలో ప్రొటెక్షన్ ఆప్షన్స్లో కూడా చేంజ్ చేశారు, చూసారా. కొత్త ఆప్షన్ ఏంటంటే దీనిలో నెట్వర్క్ ఇంటరప్షన్ ఉంది కదా, నెట్వర్క్ ఇంటరప్షన్కి సంబంధించిన ఆప్షన్స్ కూడా ప్రొవైడ్ చేశారు. సెక్యూరిటీ షేరింగ్కి సంబంధించిన ఆప్షన్స్ కూడా కొన్ని అయితే ప్రొవైడ్ చేశారు. నెక్స్ట్ అట్లాగే ఇక్కడ స్క్రోల్ ఆన్ చేస్తే ఇక్కడ యాప్ లాక్ ఉంది కదా, యాప్ లాక్కి సంబంధించిన ఆప్షన్స్ కూడా ప్రొవైడ్ చేశారు. మీ యాప్స్ని కావాలంటే మీరు ఇక్కడ నుంచి అయితే లాక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ పాస్వర్డ్స్ గురించి కూడా మనం ఇక్కడ ట్యాప్ చేస్తే పాస్వర్డ్స్ని కూడా మనం ఇక్కడ నుంచి యాప్కి సంబంధించిన లేకపోతే అకౌంట్కి సంబంధించిన పాస్వర్డ్స్ అయితే మనం ఇక్కడ నుంచి అయితే మీరు మేనేజ్ చేసుకోవచ్చు. చాలా సెక్యూర్గా కూడా ప్రొవైడ్ చేశారు, చూసారా. నెక్స్ట్ అట్లాగే హైడ్ యాప్స్ని కూడా మీరు ఇక్కడ నుంచి అయితే హైడ్ చేసుకోవచ్చు. బ్యాటరీ గురించి మాట్లాడుకుంటే బ్యాటరీ బ్యాకప్ అయితే చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. ఎక్కడ బ్యాటరీ డ్రైన్ ఇష్యూ అయితే నేనైతే ఫేస్ చేయలేదు. నెక్స్ట్ అట్లాగే దీనిలో స్క్రీన్ టైం ఉంది కదా, స్క్రీన్ టైం అనే ఆప్షన్ని మనకి సెట్టింగ్స్లో ఒక మెయిన్ ఆప్షన్గా ప్రొవైడ్ చేశారు. దీన్ని ఓపెన్ చేసుకుంటే మనం పర్ డేకి ఎన్నిసార్లు మొబైల్ని అయితే యూస్ చేసాము, ఏ టైంలో ఎంతసేపు యూస్ చేసాము అనేది కూడా మనకి ఇక్కడ చూపిస్తుంది. ఇది ఒక బెస్ట్ ఆప్షన్ నాకు తెలిసినంత వరకు. నెక్స్ట్ అట్లాగే ఫోకస్ మోడ్ ఉంది కదా, ఫోకస్ మోడ్ కూడా ప్రొవైడ్ చేశారు. మనకి OnePlus సంబంధించిన యూఏలో ఉంటుంది కదా జెన్ మోడ్ అని, దీనిలో మనకి ఫోకస్ మోడ్ అని ప్రొవైడ్ చేశారు. ఇది ఒక ఆప్షన్. నెక్స్ట్ స్పెషల్ ఫీచర్స్ గురించి మాట్లాడుకుంటే స్పెషల్ ఫీచర్స్లో గేమ్ టర్బో ఉంది కదా, గేమ్ టర్బో అయితే ప్రొవైడ్ చేశారు. గేమ్ టర్బోలో కూడా కొన్ని ఆప్షన్స్ ప్రొవైడ్ చేశారు, చూడండి. పెర్ఫార్మెన్స్ మోడ్ అని ఉంది కదా, పెర్ఫార్మెన్స్ మోడ్కి సంబంధించిన ఆప్షన్స్ కూడా కొన్ని మీరు ఇక్కడ నుంచి అడ్జస్ట్ చేసుకోవచ్చు. అట్లాగే ఎన్హాన్స్డ్ ఎక్స్పీరియన్స్ అని ఇక్కడ ఒక ఆప్షన్ ప్రొవైడ్ చేశారు, చూడండి. దీనిలో కొత్తగా 4 ఫీచర్స్ అయితే ప్రొవైడ్ చేశారు. టర్న్ ఆఫ్ ఆటో బ్రైట్నెస్ అని ఉంది కదా, దీన్ని ఆన్ చేసుకుంటే మనకి మొబైల్ ఇక్కడ పట్టుకుంటాం కదా, గేమ్ ప్లే చేసేటప్పుడు బేసిక్గా ఇలా పట్టుకుని ప్లే చేస్తాం కదా, ఇక్కడ ప్రాక్సిమిటీ సెన్సార్ ఏదైతే ఉందో మనం దాన్ని హైడ్ చేసేస్తాం, మనకి బ్రైట్నెస్ అనేది డల్ అయిపోతుంది. అట్లా కాకుండా ఇక్కడ ఆప్షన్ అయితే ప్రొవైడ్ చేశారు. బేసిక్గా కొన్ని గేమ్స్కి అది ఆటోమేటిక్గా ఎనేబుల్ అవుతుంది, కొన్ని గేమ్స్కి ఎనేబుల్ అవ్వదు. అట్లా కాకుండా గేమ్ టర్బోలోనే మనకు ఆప్షన్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇది ఒక బెస్ట్. అట్లాగే నోటిఫికేషన్ షేడ్ ఉంది కదా, నోటిఫికేషన్ షేడ్ కూడా మనకు కనిపించకూడదు అనుకుంటే, అంటే గేమ్ ఎక్స్పీరియన్స్ ఎక్కువ కొంచెం సీరియస్గా గేమ్ ఆడేవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ కోసం అనమాట. గేమ్ ఇక్కడ నోటిఫికేషన్ షేడ్ అని ఉంది కదా, దీన్ని మీరు ఆన్ చేసుకుంటే నోటిఫికేషన్స్ మిమ్మల్ని డిస్టర్బ్ చేయకుండా ఉంటాయి. ఫ్రంట్ కెమెరాకి సంబంధించిన సౌండ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి కదా, అవి కూడా ఒక 2 అయితే ప్రొవైడ్ చేశారు, చూడండి. ఇక్కడ ఇవైతే కొత్త ఆప్షన్స్. దీనిలో మన మొబైల్ అన్లాక్ చేసిన తర్వాత మనం ఫింగర్ని అలాగే ఉంచితే ఇక్కడ కొన్ని ఆప్షన్స్ అయితే వస్తున్నాయి, చూసారా. ఇక్కడ నుంచి మనం ఎక్కడికైతే ట్రాక్ చేస్తామో ఇక్కడ పైన నేమ్స్ చూపిస్తుంది, చూసారా. డైలర్కి కావాలంటే డైలర్కి షిఫ్ట్ అవ్వచ్చు. అట్లా కాకుండా QR కోడ్ ఉంది కదా,
కెమెరా ఓపెన్ అయ్యి మనకి క్యూఆర్ కోడ్ అయితే ఓపెన్ అవుతుంది. అట్లా కాకుండా సెర్చ్ ఉంది కదా, సెర్చ్ వైపు ట్యాప్ చేసామనుకోండి సెర్చ్ ఓపెన్ అవుతుంది మనకి. అట్లా కాకుండా ఇటు పక్కన యాడ్ ఈవెంట్ కానీ ఇంకొకటి ఏంటంటే యాడ్ నోట్ కానీ మనకి ఎటు కావాలంటే అయితే ఇన్స్టెంట్గా మనం షిఫ్ట్ అయిపోవచ్చు. ఇప్పుడు నేను డైలర్ వైపు షిఫ్ట్ చేశాను, డైలర్ ఓపెన్ అయింది కదా, ఇది ఒక ఆప్షన్ దీనిలో. నెక్స్ట్ వాల్యూమ్ కంట్రోల్ సెంటర్ గురించి మాట్లాడుకుంటే 12.5కి సంబంధించిన వాల్యూమ్ కంట్రోల్ సెంటర్ ఏదైతే ఉందో అది మాత్రం మనకి ఇక్కడ ప్రొవైడ్ చేశారు. పవర్ మెనూ గురించి మాట్లాడుకుంటే పవర్ మెనూ అయితే ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ పట్టుకుని మనం స్క్రోల్ డౌన్ చేస్తే రీస్టార్ట్ ఆప్షన్ వస్తుంది, స్వైప్ అప్ చేస్తే పవర్ ఆఫ్ అవుతుంది, ఇదొక ఆప్షను. ఆ యానిమేషన్ కూడా చాలా బాగుంది చూసారా. ఇప్పుడు చూసారు కదా, దీని రివ్యూ అయితే ఇది. ఇన్స్టాలేషన్ ప్రాసెస్ చూద్దాం. టోటల్ ఇన్స్టాలేషన్కి మనకి ఈ 2 ఫైల్స్ అయితే అవసరం అవుతాయి. ఇది వచ్చేసి రోమ్ ఫైలు, ఇది వచ్చేసి డిజేబుల్ ఫోర్స్ ఎన్క్రిప్షన్. 2 ఫైల్స్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత సెట్టింగ్స్ ఓపెన్ చేసుకోండి. సెట్టింగ్స్లో స్క్రోల్ డౌన్ చేసేసి ఇక్కడ గూగుల్ అకౌంట్ మీ అకౌంట్ ఉన్నాయి కదా, 2 రిమూవ్ చేసేసుకోండి. 2 రిమూవ్ చేసుకునే ముందు ఇక్కడ అకౌంట్స్ అండ్ సింక్స్ అని ఉంది కదా ఆప్షన్, ఇది ఓపెన్ చేసుకుని ఇక్కడ సింక్ నౌ అని ఒక ఆప్షన్ ఉంటుంది చూడండి, సింక్ నౌ మీద ట్యాప్ చేయండి. సింక్ నౌ మీద ట్యాప్ చేస్తే మనకి ఇలా అయితే కనిపిస్తుంది. ఇప్పుడు వరకు మీ అకౌంట్స్లో చేసిన యాక్టివిటీస్ ఏవైతే ఉంటాయో ఇన్ కేస్ ఒకవేళ మొబైల్ స్టోరేజ్లో మాత్రమే ఉండి మీ అకౌంట్కి సింక్ అవ్వకపోతే మనం ఇక్కడ సింక్ నౌ మీద ట్యాప్ చేస్తే చేసిన ప్రొసీజర్ అంతా దీనిలో సింక్ అవుతుంది అకౌంట్స్లోకి. ప్రాబ్లం లేకుండా మన డేటా లాస్ అవ్వకుండా ఉంటుంది. అకౌంట్ రిమూవ్ అయింది కదా, రిమూవ్ అయిన తర్వాత ఇక్కడ పాస్వర్డ్స్ అండ్ సెక్యూరిటీస్ ఉంది కదా, పాస్వర్డ్స్ అండ్ సెక్యూరిటీస్ ఓపెన్ చేసుకుని ఇక్కడ పాస్వర్డ్ మీద ట్యాప్ చేయండి. ఓపెన్ చేసుకున్నాక టర్న్ ఆఫ్ స్క్రీన్ లాక్ అని ఉంది కదా, దీని మీద ట్యాప్ చేసి ఓకే. టోటల్ సెక్షన్ మొత్తం మనకి టర్న్ ఆఫ్ అవుతుంది. టర్న్ ఆఫ్ చేసుకున్న తర్వాత మొబైల్ని అయితే పవర్ ఆఫ్ చేసేయండి. పవర్ ఆఫ్ అయింది కదా, అయిన తర్వాత పవర్ బటన్, వాల్యూమ్ అప్ ఉన్నాయి కదా, ఈ 2 బటన్స్ మనం ప్రెస్ చేసి పట్టుకుంటే రికవరీ ఓపెన్ అవుతుంది. రికవరీ ఓపెన్ అయింది కదా, అయిన తర్వాత వైపు అడ్వాన్స్డ్ వైపు ఓపెన్ చేసుకుని డాల్విక్ క్యాచ్ సిస్టమ్ వెండర్ డేటా ఇక్కడ వరకు సెలెక్ట్ చేసుకుని ఫార్మాట్ చేసేయండి. అయింది కదా, బ్యాక్ వచ్చేసి ఇన్స్టాల్ ఓపెన్ చేసుకుని మీరు ఫైల్స్ ఎక్కడైతే డౌన్లోడ్ చేసుకున్నారో ఆ ఫోల్డర్ ఓపెన్ చేసుకోండి. ఇక్కడ వాయిస్ ఫైల్ ఉంది కదా, వాయిస్ ఫైల్ మీద ట్యాప్ చేసి ఇక్కడ దీని మీద ట్యాప్ చేస్తే మనకి ఇన్స్టాలేషన్ అయితే స్టార్ట్ అవుతుంది. ఇన్స్టాల్ అయింది కదా, బ్యాక్ వచ్చేసి డిజేబుల్ ఫోర్స్ ఎన్క్రిప్షన్ ఉంది కదా, దాన్ని కూడా ఇన్స్టాల్ చేసేయండి. అయ్యాక రీబూట్ సిస్టమ్ ఉంది కదా, సెటప్ కంప్లీట్ చేద్దాం. ఇది ఫ్రెండ్స్ చూసారు కదా, Xiaomi Euకి సంబంధించిన 21.4.7 బీటా వర్షన్ ఇన్స్టాలేషన్ రివ్యూ చూసాం కదా. ఈరోజు వీడియో అయితే ఇది. వీడియోని లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. అప్పటి వరకు బాయ్.